G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి, బోడుప్పలో. కింద 2 BHK, పైన 3 BHK, ఈస్ట్ ఫేసింగ్, 188 స్క్వేర్ యార్డ్స్. ఇది ఒక లగ్జరీ హౌస్ అండి, మీరు చూసి తెలుస్తుంది ఎంత బాగుంటుంది అనేది. ఇది పార్కింగ్ ఏరియా మొత్తం. ఇక చూడండి వాల్ టైల్స్ ఎంత బాగున్నాయో, లైట్స్ పడితే లుక్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్, మొత్తం 188 స్క్వేర్ యార్డ్స్లో ఉంది ఇది హౌస్. పిల్లర్స్ చూడండి ఎంత పెద్ద వచ్చాయి. ఇక్కడ సెట్ బ్యాక్ ఇచ్చారు. మెయిన్ డోర్ అంతా టేక్వుడ్ డోరు, టేక్వుడ్ ఫ్రేమ్ యూజ్ చేస్తారు. అండ్ ఇలా వస్తే ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ అండి. ఇది హాల్, ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. హాల్లో ఫాల్ సీలింగ్ ఇలా ఉంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకొక 15 to 20 days అయితే ఫినిషింగ్ లుక్ మస్తు కనిపిస్తుంది. ఇది టీవీ ఏరియా కూడా ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టారు చూడండి. అండ్ ఇక్కడ ఒక డిజైన్ ఇచ్చారు మనకి, హాల్కి డైనింగ్ ఏరియాకి కనెక్టివిటీలో ఇక్కడ ఒక డిజైన్ ఇచ్చారు చూడండి ఇది. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ 188 స్క్వేర్ యార్డ్స్ కదా, చాలా స్పేషియస్గా వస్తాయి రూమ్స్ అన్నీ. ఇక్కడ వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ఇచ్చారు. విండో కూడా చూడండి చాలా పెద్దగా ఉంది. ఇది మొత్తం డైనింగ్ ఏరియా. అంటే ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు. ఓకే, మనకి సెమీ ఓపెన్ టైప్లో కిచెన్ ఇచ్చారండి. కంప్లీట్ ఓపెన్ కిచెన్ కాకుండా సెమీ ఓపెన్ టైప్లో ఇచ్చారు. ఇలా ఉంటుంది సెమీ ఓపెన్ అంటే. ఇలా వెళ్ళి చూద్దాం. ఇక్కడ దేవుడి గది, కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ ఇక్కడ. అండ్ ఇది జెడ్ బ్లాక్ గ్రానైట్ అండి, మొత్తం గ్రానైట్ ప్లాట్ఫాము అక్కడ నుండి ఇక్కడ వరకు. ఇక్కడ సెల్ఫ్స్ ఉన్నాయి చూడండి, స్టోరేజ్ కోసం సబ్జాలు ఉన్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ సింక్, మనకి ట్యాప్స్ ఇచ్చారు. 4 feet హైట్ వరకు టైల్స్ వచ్చాయి, వాల్ టైల్స్. ఇక్కడ వెంటిలేషన్ కోసం 2 windows, ఎగ్జాస్ట్ హోల్, 2 sides ఉన్నాయి హోల్స్ కూడా, ఎగ్జాస్ట్ హోల్స్. కింద 2 BHK కదా. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫ్రేమ్స్ అన్ని టేక్వుడ్ ఫ్రేమ్స్. ఇలా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్. వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక చిన్న విండో ఇచ్చారు, ఇక్కడ ఒక విండో. ఇవి సెల్ఫ్స్ ఇక్కడ. ఓకే, ఇది అటాచ్డ్ వాష్రూమ్లో చూడండి టైల్స్, కింద యాంటీస్కి టైల్స్ ఇచ్చారు. అక్కడ గీజర్ పాయింట్, ట్యాప్స్ కనెక్షన్, షవర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్. కింద మార్బుల్ ఫ్లోరింగ్ అండి, వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్, ప్లస్ సెల్ఫ్స్ ఇక్కడ 2 sides ఉంటాయి. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇక్కడ ఒక లో రూఫ్ ఇచ్చారు మనకి. వాష్రూమ్ ఇండియన్ టైప్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో వెస్టర్న్ ఇస్తారు. ఓకే, మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. ఇది గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా, గ్రౌండ్ ఫ్లోర్ చాలా స్పేషియస్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ 3 BHK, అది కూడా చూద్దాం ఇప్పుడు మనం. ఇవి స్టెప్స్ అండి, గ్రానైట్తో ఇచ్చారు స్టెప్స్ కింద కూడా యూటిలిటీ స్పేస్ ఉంది ఇక్కడ. స్టెప్స్ ఇలా స్లాంట్గా ఎక్కువ ఉన్నాయి, అంటే మనం ఎక్కుతుంటే కూడా చాలా రిలాక్సింగ్ ఫీలింగ్ ఉంటుంది. ఎక్కువ హైట్ లేవు స్టెప్స్. ఇక్కడ చూసారు మనం అవుతుంది, ఇక్కడ నుండి అక్కడ వరకు ఉన్నాయి స్టెప్స్. ఇది సిట్అవుట్ ఏరియా అండి. ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా దగ్గర ఫాల్ సీలింగ్. ఓకే, ఇంత పెద్ద వస్తాయి. ఇక్కడ ఎలివేషన్ డిజైన్కి ఒక గ్లాస్ ఫ్రేమ్ వస్తుంది, చాలా బాగుంటుంది అది కూడా. ఇది మెయిన్ డోర్ చుట్టూ ఉన్న వాల్ టైల్స్. ఇది మెయిన్ డోర్, టేక్వుడ్ ఫ్రేమ్, టేక్వుడ్ మెయిన్ డోర్ వస్తుంది. ఇది చూడండి మార్బుల్ ఫ్లోరింగ్ కదా, పైన చూడండి ఫాల్ సీలింగ్ ఎలా ఉంటుందో. అక్కడ టీవీ ఏరియా కూడా చూడండి, అక్కడ చిన్న చిన్న లైట్స్ వస్తాయి ప్రతి దాంట్లో. ఇక్కడ కూడా లైట్స్ వస్తాయి. కంప్లీట్ అయిన తర్వాత ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ వెంటిలేషన్ కోసం 2 windows ఇచ్చారు ఇక్కడ. హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఫాల్ సీలింగ్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇలాంటి ఫాల్ సీలింగ్ ఏ హౌస్కి లేదు. అండ్ టీవీ దగ్గర డిజైన్ కూడా ఎక్కడ లేదు. ఇది మనకి డైనింగ్ ఏరియా. ఇలా చూడండి
చాలా బాగుంది ఫాల్ సీలింగ్ ఇక్కడ కూడా. ఇది డైనింగ్ ఏరియా, అక్కడ సెల్ఫ్స్ ఉన్నాయి. డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా మనకి వాష్ ఏరియా ఉంది. ఇది వాష్ ఏరియా, అక్కడ వాష్రూమ్ కూడా ఇచ్చారండి, ఒకటి కామన్ వాష్రూమ్. ఓకే, ఇది దేవుడి గది కిచెన్. ఇది దేవుడి గది అండి. ఇక్కడిది కిచెన్ ప్లాట్ఫామ్, గ్రానైట్ ప్లాట్ఫామ్ అండి. టైల్స్ ఉన్నాయి, ఫాల్ సీలింగ్ ఉంది, ఇక్కడ సబ్చర్లు ఉన్నాయి వెంటిలేషన్ కోసం, విండోస్, సెల్ఫ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. మనకి 3 BHK కదా. ఫస్ట్ వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి బటర్ఫ్లై థీమ్ తోటి ఫాల్ సీలింగ్ ఉంది. వెంటిలేషన్ కోసం విండోస్, మార్బుల్ ఫ్లోరింగ్, ఇది సెల్ఫ్స్ ఇక్కడ. ఓకే, ఇలా వచ్చేస్తే నెక్స్ట్ ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇటు సైడ్ గెస్ట్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ ఇలా ఉంది చూడండి, ఆరోస్ టైప్ ఉంది. ఇక్కడ సెల్ఫ్స్ ఉన్నాయి స్టోరేజ్కి, చాలా స్పేషియస్ ఉంది గెస్ట్ బెడ్రూమ్ కూడా. మార్బుల్ ఫ్లోరింగ్ అంతా, వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో. ఇలా వస్తే ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇదండి. ఇండియన్ టైప్ ఇచ్చారు, బట్ చాలా పెద్ద ఉంది వాష్రూమ్, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది. టైల్ చేశారు ఆల్రెడీ. ఇక్కడ గీజర్ పాయింట్ ఉంది, ట్యాప్స్ కనెక్షన్, షవర్, వెంటిలేటర్, ఇలా ప్రతిదీ ఉంది ఇక్కడ. యాంటీ స్కిన్ టైల్స్, ఇవి గ్రిప్ ఉంటాయి మంచిగా. నెక్స్ట్ ఇలా వచ్చేస్తే మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్. ఓకే, వెంటిలేషన్ కోసం అక్కడ విండోస్ ఇచ్చారు, 2 విండోస్, సెల్ఫ్స్ ఉన్నాయి ఇక్కడ, మార్బుల్ ఫ్లోరింగ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడ మనకు లో రూఫ్ కూడా ఇచ్చారు సామాన్ పెట్టుకోవడానికి. ఇది అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ టైప్. ఓకే, ఇదండి హౌస్, కంప్లీట్ హౌస్. 188 స్క్వేర్ యార్డ్స్తో ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK, మనం 2 చూసాం. హౌస్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది, చాలా బాగుందండి. ప్రైస్ 1,70,00,000 అండి. ఎవరైనా సరే ఇలాంటి ఒక లగ్జరియస్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ది తీసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఎవరైనా సరే మంచి హౌస్ కోసం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe my channel. Okay, bye bye, take care.